కవిత తన తండ్రికి రాశారు. సో తండ్రి కూతుళ్ళు అన్నాక లేఖలు రాసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇందులో అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. తాను డైరెక్ట్గా తన తండ్రి కేసీఆర్కి చెప్పలేక ఈ విధంగా లేఖ రూపంలో తన అక్షరాల రూపంలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి, బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణలో జరుగుతున్న ప్రచారం గురించి పర్టికులర్గా ఇక్కడ అనేక అంశాలను కవిత ప్రస్తావించారు. అందువల్లే ఈ లెటర్ అనేది అత్యంత కీలకమవుతోంది. ఈ నెలలో 2వ తేదీ రాసిన లేఖ, అంటే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలకతుర్తిలో జరిగింది. అది జరిగిన తర్వాత ఈ లేఖను రాశారు. ఆ సభ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు కావచ్చు, సభలో ప్లస్ పాయింట్ల గురించి, పార్టీకి సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి ప్రస్తావిస్తూనే నెగిటివ్ పాయింట్స్ని కూడా ప్రస్తావించారు. ఆ నెగిటివ్ పాయింట్స్ అనేది అత్యంత కీలకమవుతోంది. కేసీఆర్ కుమార్తె స్వయంగా తన పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేయడం. గత కొద్ది కాలంగా కవిత పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పర్టికులర్గా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుంచి ఆవిడ పార్టీ కంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ వర్గాలు కూడా ఆవిడని పక్కన పెట్టాయన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. రీసెంట్గా ఆవిడ ఒక మీటింగ్లో కూడా, ఒక చిట్ చాట్లో కూడా తన అసంతృప్తి మొత్తాన్ని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఆవిడ కొత్తగా పార్టీ పెడుతున్నారంటూ కొంతమంది విపరీతంగా ప్రచారం కూడా చేశారు. దాన్ని బిగ్ టీవీ అయితే ధృవీకరించట్లేదు, ప్రచారం మాత్రమే. సో ఇప్పుడు ఈ లేఖ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి లేఖలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ప్లస్ పాయింట్లు, ఆవిడ రాసిన ప్లస్ పాయింట్లు, ఆవిడ రాసిన నెగిటివ్ పాయింట్లు, రెండింటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కేవలం అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. నాతో పాటు ఇన్పుట్ ఎడిటర్ పవన్ కూడా జాయిన్ అవుతారు. ప్లీజ్ కమ్ పవన్. ఒకసారి ఈ లెటర్లో డాడీతో స్టార్ట్ చేశారు కవిత. మీరు ఒకసారి చూస్తే, డాడీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి, మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా లెటర్ చదువుతాను మీకు. లెటర్ చదివిన తర్వాత ఈ లెటర్ మాకు ఎలా వచ్చింది, ఈ లెటర్ కవిత రాసిందేనా కాదా, ఆమె దస్తూరియనా, లేకపోతే బిగ్ టీవీ క్రియేట్ చేసిందా, ఇలాంటి మీ డౌట్స్ అన్నీ కూడా మీకు రావచ్చు. అన్నిటిని కూడా మా పవన్ దాన్ని క్లారిఫై చేస్తారు. దానికి ముందు రాసిన లెటర్ మీకు ఒకసారి చదువుతాను. 6 పేజీల లెటర్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి, మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆవిడ క్లియర్గా మెన్షన్ చేశారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఒకటి, వరంగల్లో జరిగిన, ఎలకతుర్తిలో జరిగిన మీటింగ్, బహుశా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది, చాలా పెద్ద ఎత్తునే జరిగింది. కేసీఆర్ ప్రసంగం అద్భుతమైన రీతిలో పార్టీలో ఉన్న కష్ట నష్టాల గురించి మొత్తం చెప్పుకున్నారు, పార్టీ సక్సెస్ గురించి చెప్పుకున్నారు, 10 ఏళ్ల పాలన గురించి చెప్పుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. దాని గురించే పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాశారు. అందులో క్యాడర్స్ మోరల్ ఈజ్ హై, ఓకే. క్యాడర్ స్టేడ్ అంటిల్ ది ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్, ఓకే. కార్యకర్తలంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. మీరు ఆపరేషన్ కగారు మీద మాట్లాడటం చాలామందికి నచ్చింది, ఓకే. ఆపరేషన్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగారు గురించి పర్టికులర్గా ఆ రోజు కేసీఆర్ మాట్లాడి దాన్ని కూడా ఆవిడ అప్రిషియేట్ చేశారు, మన పొరుగు రాష్ట్రం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే, కాంగ్రెస్ ఫెయిల్, మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అనుకుంటున్నారు, ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న అంశాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రస్తావించారు కాబట్టి ఆ పాయింట్ కూడా ప్రస్తావించారు. పెహల్గాం అమరవీరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు, ఒకసారి నెక్స్ట్ లెటర్. పర్సనల్గా మీరు, నెక్స్ట్ పేజ్, పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం చాలామందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది, ఓకే. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది మీటింగ్, ఓకే. డాడీ, పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్, ఓకే. నెక్స్ట్, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అన్నీ. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, అతి వివాదాస్పదమైంది తమ సొంత పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి కవిత, బహుశా పార్టీలో ఆవిడికి పెద్ద హోదా అంటూ పర్టికులర్గా ఏది లేనట్టుంది, అయినా కూడా పార్టీలో జరుగుతున్న కొన్ని తప్పులను ప్రస్తావించే ప్రయత్నం ఇక్కడ కవిత చేశారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఆవిడే రాశారు. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. అందులో ఒకటి, ఉర్దూలో మీరు మాట్లాడకపోవటం. కేసీఆర్ ఉర్దూలో కూడా మాట్లాడుంటే బాగుండేది, తప్పేమీ లేదు. తర్వాత వక్ఫ్ బిల్ మీద
మీరు మాట్లాడకపోవటం. రీసెంట్గా వక్ఫ్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ చేశారు. సో దాని గురించి దేశవ్యాప్తంగా కొంత వివాదం జరిగింది. బీజేపీ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆందోళన జరిగేదాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది ఖండించారు వక్ఫ్ బిల్ని. సో అదంతా కూడా ఇంత వివాదం దేశవ్యాప్తంగా నడుస్తుంటే అది కూడా బీజేపీకి వ్యతిరేకం. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మీద మీరు మాట్లాడకపోవటం బాధాకరం. రెండోది బీసీ 42% అంశాన్ని మీరు విస్మరించారు, అంతేనా? బీసీలకు 42% అంశం విస్మరించారు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం, ఎస్సీ వర్గీకరణ మీద కూడా కేసీఆర్ ఆ రోజు మాట్లాడలా. బీసీ 42% రిజర్వేషన్ అంశం మీద కూడా మాట్లాడలేదు, దాన్ని మీరు విస్మరించారు. అండ్ దెన్ వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవటం. ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ను ఇవ్వడంలో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వచ్చింది. ఇంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్కు ఇన్ఛార్జెస్ను ఇవ్వడంతో ఉద్యమకాలం నాటి నుంచి ఉన్న నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీఫామ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. ఇది చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి లెటర్ చదివిన తర్వాత డిస్కస్ చేద్దాం. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు ఒకటి మీటింగ్ జరిగినప్పుడు పాత ఇన్ఛార్జెస్కి ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించడం ఫెయిల్ అయ్యారు. అది మీటింగ్కి సంబంధించి. పార్టీకి సంబంధించి మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్లో బీఫామ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. లోకల్ బాడీల్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునేవాడు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు నెక్స్ట్. ఇదంతా నెగిటివ్ ఫీడ్బ్యాక్. లోకల్ బాడీస్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే రిలాక్స్డ్గానే ఉన్నారు, కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఇన్ఛార్జీల పెత్తనం తప్పించి ఇన్ఛార్జీలు కొంతమంది మాకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు నేరుగా ఇన్ఛార్జీల నుంచి కాకుండా నేరుగా పార్టీ ఆఫీస్ నుంచే బీఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. కవిత రిక్వెస్ట్ పార్టీకి, తండ్రికి. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుండి మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీతో పాటు కలిసిన నాయకులకి, మీతో పాటు కలిసి పనిచేసిన పార్టీ నాయకులకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది ఇంకొక సజెషన్. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఎస్, ఆ రోజు ధూమ్ధామ్ ముందు అడౌట్ చేస్తుంటారు ఆటోమేటిక్గా బహిరంగ సభలో. సో దానికి ముందు జరిగిన ధూమ్ధామ్ ఫెయిల్ అయింది అనేది కవిత అభిప్రాయం. అండ్ బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలుపెట్టారు. ఇది చాలా కీలకమైనది. ఆ రోజు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలైంది. ఇది అన్నది ఎవరో కాదు, ఏ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటే ఈ పార్టీకి దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఇంకో పార్టీ వాళ్ళు దీన్ని రైజ్ చేసి ఉంటే అనుమానాలు తలెత్తేయి, రకరకాల విమర్శల దాడి మొదలై ఉండేది. ఇక్కడ ఈ మాట అన్నది స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత. అండ్ నెక్స్ట్, పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. ఇక్కడ కూడా పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. అంటే పర్సనల్గా నేను టార్గెట్ అయ్యానంటే లిక్కర్ కేసులో ఆమెను బీజేపీ అరెస్ట్ చేయించింది అనేది ఆవిడ భావన. సో అదే క్రమంలో బీజేపీ నేను సఫర్ అయ్యాను కాబట్టి బీజేపీని ఇంకొద్దిగా టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని. నెక్స్ట్ కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందేమోనన్న ఆలోచన మన కేడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ అవుతుందని మన పార్టీలో డిస్కస్ చేస్తున్నారు.
అండ్ MLC. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే ఆ మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది జనాల్లోకి. అంటే నమ్ముతున్నారు మనము బీజేపీ ఒకటే, మనము బీజేపీ, మీరు బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. రెండో పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవటం అనేది బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేశామన్న మెసేజ్ కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్ళింది. దానివల్ల నష్టం జరిగింది అనేది ఆవిడ చెప్పే ఉద్దేశం. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆర్ గైడ్ లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ plenary for 1 or 2 days. He has many opinions from elders and give them a guidelines. Okay, కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్, చాలా పెద్ద లెటర్ రాసినందుకు క్షమించండి డాడీ అంటూ ఒక ప్లేనరీ లాంటిది ఏర్పాటు చేయాలి. ఈ సమస్యలన్నిటి గురించి కూడా డిస్కస్ చేయాలి మనం అంటూ ఒక సజెషన్ చేసి థ్యాంక్ యూ కవిత అని రాశారు. ఇంకొక పేజ్ కూడా ఉన్నట్టుంది, తీసారు ఒకసారి నెక్స్ట్ పేజ్. చాలామంది మీతో ఫోటో దిగాలని, చెయ్యి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్లో చాలామంది మీ యాక్సెస్ దొరకట్లేదని బాధపడుతున్నారు. అంటే జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్లో చాలామంది కేసీఆర్ను కలవలేకపోతున్నారు. అంటే కేసీఆర్తో యాక్సెస్ ఉండటం లేదు, కేసీఆర్ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీవన్. కొంతమందికి మాత్రమే, అంటే వాళ్ళకి సెలెక్టెడ్గా కొద్దిమంది నాయకులను మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు. పార్టీలో మిగిలిన లీడర్లను ఎవరిని కూడా కలవటం లేదు, అపాయింట్మెంట్ దొరకట్లేదు, యాక్సెస్ దొరకట్లేదు. సో అది కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కలవటానికి ప్రయత్నించండి అని హార్ట్ఫుల్గా కవిత రాసిన లేఖ. ఇప్పుడు డౌట్స్ కొద్దాం. వ్యూయర్స్కి, టీవీ చూస్తున్న జనం అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ ఇది అసలు కవిత రాసిన లెటర్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే డౌట్, ఈ దస్తూరి ఒకసారి లెటర్ మొదటి పేజీకి రండి. ఈ దస్తూరి కవితదేనని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నంబర్ 2 మీ డౌట్. రెండోది, తండ్రికి కూతురు రాసిన లెటరు మీ చేతికి ఎట్లా వచ్చింది? ఇది మీకు మీరే రాసుకుని ఈ లైవ్లో చదువుతున్నారా? ఇవన్నీ సహజంగా మీకు వచ్చే డౌట్లు, పర్టికులర్గా బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చే డౌట్లు. పవన్, ఫస్ట్ క్వశ్చన్, ఈ లెటర్ అసలు ఎలా వచ్చింది బిగ్ టీవీకి? కవితతో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళ ద్వారానే ఈ లెటర్ అందింది. వాస్తవానికి ఏప్రిల్ 27వ తారీఖున వాళ్ళు ప్లీనరీ నిర్వహించుకున్నారు, పెద్ద ఎత్తున సభ నిర్వహించుకున్నారు. సభ చాలా భారీ ఎత్తున సభ జరిగింది, చాలా సక్సెస్ అయింది. అక్కడి నుంచే మొదలుపెట్టింది ఆమె లేఖ అనేది రాయడం. అవును. అయితే ఈమె గతంలో కొన్ని లేఖలు రాసింది. ఈ చేతిరాత 100% కవితదే, 100% కవితదే. ఎందుకు అంటే ఈ లెటర్ మన దగ్గరకు వచ్చింది కూడా కవితకు చాలా సన్నిహితమైన వాళ్ళు, వాళ్ళ తండ్రికి రాసింది. అక్కడి నుంచే మనకు తీసుకొచ్చి, గతంలో ఆల్రెడీ కవిత రాసిన లెటర్లో ఉన్న దస్తూరి ఇప్పుడు ఇది సేమ్ ఉన్నది. ఆ రాసే తీరు కానీ అవంతా కూడా ఆమెను ఇంగ్లీషు తెలుగు రెండు మిక్స్ చేసి రాయడం, మొత్తం మీద కవితనే రాసింది అనుకున్నాం. అసలు ఫస్ట్ పేజ్ నుంచి ఒకసారి వస్తే, అంటే నా డౌట్ ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ కదా కవిత, బేసిక్ ఇంగ్లీష్లో రాస్తారు, అలాంటిది తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఎందుకు రాశారు కవిత? మామూలుగా ఆమె చేతి రాత అట్లానే ఉంటుంది. ఇంగ్లీష్లో అద్భుతంగా రాయగలుగుతుంది, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు. తండ్రితో ఒకటి కన్వే చేయాలి అనుకున్నప్పుడు ఆమె నేరుగా తండ్రికి లేఖ రాసింది. ఎందుకు లేఖ రాసింది? తండ్రిని వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు కదా అనే అనుమానం కూడా చాలా. అదే కదా, తండ్రి కూతుళ్ళ మధ్య లేఖలేంటి? జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళింది, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళింది, కేసీఆర్ని కలిసింది. ఆ సమయంలో ఇద్దరు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి నుంచి మళ్ళా చాలా తక్కువ సార్లే వాళ్ళు కలిసింది. తర్వాత ఆమె చానాళ్ళు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆమె తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇటీవలే మళ్ళా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించారు, మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇంకోటి ఈ లేఖలో ఇంపార్టెంట్ విషయం మనం చూసుకుంటే, అంటే ఒకటి ముందు రకరకాల డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత మనం లెటర్కి వెళ్దాం. నేనేమంటానంటే, ఈ లెటర్లు రాసే కల్చర్ ఇంతకు ముందు ఉందా? అంటే తండ్రిని నేరుగానే కలవచ్చు కదా, కలిసి మాట్లాడవచ్చు కదా లోటుపాట్ల గురించి. అలాంటి కవిత
ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చిందండి? ఇంతకుముందు కూడా తండ్రికి అట్లా లెటర్ ఏమైనా రాసిందా? అంటే లెటర్ అంతకుముందు రాశారా రాయలేదో తెలియదు, కానీ ఈ రీసెంట్గా పార్టీలో ఏం జరుగుతుంది అనేది రకరకాల చర్చ జరుగుతుంది. ఈమెను పొలిటికల్గా యాక్టివ్గా ఉండొద్దు అనేది కేటీఆర్ వాదన. కేటీఆర్ ఏమైనా పొలిటికల్గా యాక్టివ్గా ఉండొద్దు అంటున్నారు, కానీ కవిత పొలిటికల్గా అగ్రెసివ్ స్టెప్ తీసుకొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. ఆ కవితకు ఆ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది బీఆర్ఎస్ పార్టీలో కేవలం కవిత మాత్రమే. వాళ్ళు ఎవరు బీసీ రిజర్వేషన్ల మీద కానీ ఇతరత్ర అంశాల మీద ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవన్నీ దాంతో కొంత ఆమె పార్టీ మీద అసంతృప్తిగా ఉంది. రీసెంట్గా ఒక చిట్చాట్లో కూడా ఆమె ఓపెన్ అప్ అయిపోయింది. నన్ను ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా నేను పైకి లేస్తాను, ఖచ్చితంగా అంతే గట్టిగా సమాధానం చెప్తాను. ఇది ఎవరిని ఉద్దేశించి అని ఉంటుంది. సో ఇదంతా జరుగుతుంది. అయితే కేటీఆర్ మాటను కేసీఆర్ కాదనలేడు అనేది బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు హరీష్ రావు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వెంటే ఉన్నాడు, కానీ కేటీఆర్కి ఎందుకు ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పారు? మొన్న ఎల్కతుర్తి సభ ఏప్రిల్ 27వ తారీఖు నిర్వహణ సందర్భంగా అన్ని కమిటీలు హరీష్ రావు వేస్తాడు, హరీష్ రావు చూసుకుంటాడు అన్నారు, కానీ అది ఎక్కడ జరగలేదు. మళ్ళా కేటీఆర్ అంతా తానే సభ ఏర్పాట్లు చూడటం, సభ దగ్గర అన్నీ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో ఆ నన్ను రాజకీయంగా ఎదగడంలో వీళ్ళ పాత్ర ఏమన్నా అణగదొక్కడంలో, లేకుంటే ఆమెను సప్రెస్ చేయడంలో, కొంతవరకు యాక్టివ్ కాకుండా ఉంచడంలో. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి కేటీఆర్ అయినా కవిత అయినా ఇందులో ఉన్న లోపాలు, సరే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఓకే, మన సొరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని కేసీఆర్ అంటూ ఉంటారు. ఆ టైప్లో సొంత పార్టీ మీద భజన అదంతా వేరే విషయం, కానీ ఆమె చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఆ నెగిటివ్ డైరెక్ట్గా తండ్రికి చెప్పే ధైర్యం బహుశా కవితకి కేటీఆర్కి ఉండకపోవచ్చేమో కదా. ఎప్పుడు కూడా ఏదన్నా నెగిటివ్ చెప్పినా కానీ కేసీఆర్ తీసుకోరు అనేది పార్టీ సీనియర్ నాయకులే చెప్తారు. తెలంగాణలో ఇప్పుడు కవిత రాసింది ఇందులోనే, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. అంతలా ఉన్న వ్యక్తి కొన్ని తీసుకోరు. ఇప్పుడు ఆమె లాస్ట్ పేజీలో ఒకటి రాసింది, కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్. అసలు ఎవరికి లేదు సెలెక్టివ్ యాక్సెస్ అనేది. అది చాలా వరకు నిజమే కదా. అది కొంతమంది మంత్రులు ప్రగతి భవన్ అక్కడ దాకా వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన అపాయింట్మెంట్ ఉండగలిగితేనే లోపలికి వెళ్ళగలుగుతారు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఆయన దగ్గర యాక్సెస్ ఉంటుంది. ఎంపీపీలు జడ్పీటీసీలు కాదు, జడ్పీ చైర్మన్లు కాదు, ఎమ్మెల్యేలు మంత్రులే కలవలేకపోయిన పరిస్థితి ఉంది. అటువంటిది ఆమె నేరుగా చెప్పాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి. ఇందులో ఉన్న అంశాలను కూడా చాలా కరెక్ట్గా రాసింది, ఎక్కడ కూడా ఎటువంటి తప్పు లేదు ఇందులో. ఈ లేఖలో ఆమె నిజంగా ఫీల్ అయింది. ఆ రోజు సామాన్య బీఆర్ఎస్ కార్యకర్త ఎలా ఫీల్ అయ్యాడు, చూస్తున్న వ్యూయర్. అసలు వాస్తవానికి కేసీఆర్ ప్రసంగాలంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఓటమి తర్వాత ఒక 14 నెలలు 15 నెలల తర్వాత ఎక్కడ బయటికి రాని కేసీఆర్ సభ పెట్టి, అది కూడా ఆవిర్భావ సభ, 25 సంవత్సరాల రజతోత్సవ సభలో చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. కాంగ్రెస్ వరుస వైఫల్యాలంటూ ఒక పక్క కేటీఆర్ హరీష్ రావు విపరీతంగా విమర్శిస్తున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు లేకుండా, పార్టీల మీద నింద లేకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో విఫలమైంది అనేది ఒకటి మాట్లాడారు. బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడారు. నేను ఏమేం చేశాను తెలంగాణకు అనేది ఆయన చెప్పడంలో ఎక్కువ ఇచ్చేసాను. కానీ వాస్తవానికి కేసీఆర్ ధోరణి ఎప్పుడు కూడా అల్లలేదు. ఆయన మాటలతో విరుచుకుపడతారు. లేఖలో అదే రాశారు. ఒకసారి లేఖలో పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఒకసారి మొదటి పేజీకి రండి. ఇది ఈ లేఖ ఒరిజినల్ కవిత కేసీఆర్కి రాసిందే, ఫేక్ లెటర్ కాదు, ఎవరో సృష్టించింది అంతకన్నా కూడా కాదు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే, కేసీఆర్కి అత్యంత సన్నిహితులైన వారి నుంచే బిగ్ టీవీకి ఈ లేఖ అనేది అందింది. వాళ్ళ పేర్లు, సోర్స్ పేర్లు బేసిక్గా సహజంగా చెప్పం కాబట్టి 1కి 4 సార్లు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇది కవిత రాసిన లేఖ, కవిత దస్తూరి అని క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పవన్ చెప్పారు ఇంతకుముందు ఆల్రెడీ రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలు, ఇంతకుముందు ఏదైతే కవిత రాసిన లేఖలు ఉన్నాయో ఆ లేఖలను కనుక మీరు చూస్తే, ఆ లేఖలు ఆల్రెడీ చూసున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు, కవిత దస్తూరి అందరికీ తెలుసు. అలాగే కవిత చుట్టుపక్కల ఉండేవాళ్ళు, కవితతో సన్నిహితంగా మెలిగేవాళ్ళు, కవితతో పాటు యాక్టివ్గా ఉండే కార్యకర్తలు అందరూ, ఆవిడ లాంగ్వేజ్ కానీ ఆవిడ రాసే అక్షరాలు కానీ అందరికీ కూడా తెలుసు. ఆవిడ దగ్గర పనిచేసే స్టాఫ్కి ప్రధానంగా తెలిసి ఉంటుంది. సో ఇంతకుముందు రాసిన లేఖల్ని మేము ఒకసారి క్రాస్ వెరిఫై చేసి ఈ భాష అంటే రాసే పదాల కలయిక కావచ్చు, ఇదంతా వాక్యాలు రాసి వాక్య నిర్మాణం కావచ్చు, ఇదంతా కూడా కవిత దస్తూరి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లెటర్ రాస్తారు. ఇక్కడ కేసీఆర్ను కవిత గారినో
తప్పుబట్టే ఉద్దేశమో లేకపోతే కించపరిచే ఉద్దేశం ఎక్కడా కూడా లేదు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. మొదట డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. ఆ రోజు 27వ తారీఖున జరిగిన సభ భారీ 27వ సక్సెస్. తేదీ జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఇంకా ఎక్కువ జన సమీకరణ చేశారు. చివరి వరకు కూడా వాళ్ళు రాలేకపోయారు. అవును. రాలేకపోవడంతోనే కేసీఆర్ సభా వేదికగానే అందులో రాసింది పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కూడా చాలా మందికి నచ్చింది అనేది. ఒకసారి చూసినట్లయితే కొన్ని విషయాలు మీ పాజిటివ్ దృష్టికి ఫీడ్బ్యాక్. తీసుకొస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ క్యాడర్ మోరల్ ఈజ్ హై. ఓకే. నిజంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గడిచిన కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు రకరకాల ఆరోపణలు చేయడం, అవి నిజమా కాదా అనేది పక్కన పెడితే పరిపాలనా పరంగా కొన్ని తప్పొప్పులు జరిగిన వాటిని ఎత్తి చూపడం, వాటిలన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి ఖచ్చితంగా. అటువంటి క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తిరిగి మనమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అనే ఉత్సాహం వాళ్ళల్లో కనపడుతుంది. అది చాలా స్పష్టంగా ఆమె రాసింది. క్యాడర్ అంతా కూడా చివరి వరకు ఆ రోజు సభ కేసీఆర్ స్పీచ్ అనగానే ఆటోమేటిక్గా 2 గంటలు మాట్లాడినా వింటారు. కానీ ఆ రోజు ఆయన 45 నిమిషాలకే ఆగిపోయింది సభలో. ఇంకెవరు మాట్లాడలే, కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. చివరి వరకు కూడా పూర్తిగా విన్నారు. అలానే ఆపరేషన్ కగార్ మీద ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలంటే ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి నక్సల్స్ పైన ఉక్కుపాదం తెలంగాణలో గతంలో మోపారు. అసలు తెలంగాణలో నక్సల్ ఇది లేకుండా చేయగలిగారు. కానీ ఇటీవల కాలంలో మావోయిస్టులు మొన్న ఒక లేఖ రాశారు, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, చర్చలు జరపాలి అనేది. ఆయన సభావేదికగా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి, అమాయక ఆదివాసీ జనాలందరినీ మట్టుబెడుతున్నారు, దీనిపైన ఆయన బహిరంగంగా మాట్లాడారు. అది నిజంగా కూడా కొన్ని ప్రజా సంఘాల వాళ్ళకి కానీ వామపక్ష భావజాలు ఉన్న వాళ్ళకి కానీ కేసీఆర్ ఈ అంశం పైన మాట్లాడతారని ఎవరు ఊహించలే. అటువంటిది ఆయన ఆ విషయం మాట్లాడేసరికి సహజంగానే అది అందరికీ కొంచెం ఎక్కింది. ఇంకోటి కాంగ్రెస్ ఫెయిల్ అని మీరు చెప్పింది చాలా బాగుంది. ఎందుకంటే కాంగ్రెస్ వేరు అంశాలపైన, విద్యుత్ దానిపైన కావచ్చు, వేరు వాటిపైన ఆయన అన్నీ మాట్లాడాడు. ప్రధానంగా రుణమాఫీ పైన మాట్లాడారు. అట్లనే ఎవరెవరికి రైతు బంధువుకి సంబంధించి పథకాలు అందరికీ రాలేదనేది ఒకటి ఆయన మాట్లాడారు. వీటిల్లో కొన్ని లోపాలు జరిగిన వాటిలన్నింటినీ ఎత్తు చూపి ఒక కేస్ స్టడీ లాగా ఒక్కొక్కరిని గురించి మాట్లాడారు. అదంతా అమరవీరులకు మౌనం. పర్సనల్గా ఇది ఇంపార్టెంట్. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు నెక్స్ట్ పేజ్. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. వాస్తవానికి ఆ రోజు మీటింగ్లో ఎంటైర్ అసలు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. సీఎం అన్నారు, చేతగాని ఇది అన్నారు, అట్లా వేరే అన్నారు. కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి అనే పదం ఆయన నోటి వెంట పలకలేదు. ఆ రోజు వేరే మంత్రుల ప్రస్తావన తీశారు కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావన మాత్రం తీయలేదు ఆ రోజు. అది చాలా సభానాయకుడిగా ఉన్న అసెంబ్లీకి రావడానికి కూడా కేసీఆర్ ఇష్టపడి. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు అదే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా అక్కడ చూడటానికి రేవంత్ రెడ్డి అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డిని తిట్టినన్ని తిట్లు ఎప్పుడు తిట్టుండవు. మొన్న సభలో కూడా మొత్తం అందరూ అదే ఎక్స్పెక్ట్ చేశారు, విరుచుకుపడతారు మాటలతోనే అని. కానీ ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకు అయి ఉంటుంది అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా కేసీఆర్ గాయపడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వెళ్ళి ఆయన్ని కలవడం ఇవన్నీ కూడా సరే. వివిధ అంశాల మీద కేసీఆర్ని నేరుగా విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కావచ్చు, వేరే అంశాలు, అవినీతికి సంబంధించి, భూముల కుంభకోణం సంబంధించి వాటిపైన క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడా వ్యక్తిగతంగా వాళ్ళని కావాలని పిన్ చేయడం లేదు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ఎవరిని నేను పర్సనల్గా టార్గెట్ చేయడంలా, అరెస్ట్ చేయడమో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. మనం చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ కావచ్చు, వేరే కేసులు కానీ వాళ్ళు కేసులు పెట్టారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అంతేగాని ఎక్కడా ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేయండి ఇట్లా అని ఎక్కడా లేదు. సో అదేమన్నా అయి ఉండొచ్చు. అంతేకాకుండా కేసీఆర్కి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇది నా స్థాయి కాదు అంటారు. కానీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తారు, నీతో తలబడి నిన్ను ఓడించింది రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఈయన మాత్రం అది తీసుకోవడానికి ఆయనకు అందుకే ఆ రోజు బహుశా ఆయన కనీసం హుందాగా వ్యవహరించారు అని అంటున్నారు. కానీ చాలా మంది మాత్రం అట్లా తీసుకోలేదు. రేవంత్ రెడ్డి మీద బాగా విరుచుకుపడాలనే అనుకున్నారు ఆ రోజు సభలో. అది జరగలేదు. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం
తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు వాస్తవానికి చూశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీద బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక తీసి పడేస్తాం, తెలంగాణ తల్లిని బీదరాలుగా చేశారు, రకరకాల కామెంట్ చేశారు. కానీ వాస్తవానికి ఏంటి, తెలంగాణ సగటు ఆడపడిచే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని చేయాలి. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత, లేకుంటే గృహిణులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళ ఒక సామాన్య రూపం మన అనుకొని, అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం లాగా లేదు, తెలంగాణ తల్లి అది రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి ఎలా అయితే ఉంటారు కూతురు కూతురులాగానే ఉన్నట్టు కొంతమంది ప్రచారం చేశారు. వాస్తవానికి ఏంటంటే అంతకుముందు తెలంగాణ తల్లి ఒక దేవతా రూపంలో ఉండేది, కానీ దాన్ని మార్చి ఒక సగటు తెలంగాణ మహిళ అంటే ఈ రూపాన్ని అటు ఆపాదించారు. ఐ మీన్ రేవంత్ రెడ్డి కూతురు లాగానే డిజైన్ చేశారు. దాని మీద మాట్లాడతారని అంటున్నారు, కానీ పాపం ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. తెలంగాణ గీతం విషయం కూడా పెద్ద వివాదం. తెలంగాణ గీతాన్ని అంతకుముందు చాలా చాలా సభలు సమావేశాల్లో కేసీఆర్ ఏంటి ఆ క్యాడర్ మొత్తం పాడుకున్నది, జై జై హే తెలంగాణ అనేది. అది తెలంగాణ మంచి రాసింది. ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఆయన రాసిన పాటను ఆయన్ని ఎందుకు కాదంటారు? ఒకవేళ దానిపైన మాట్లాడుంటే కొంత అది నెగిటివే అయ్యేదేమో. ఎందుకంటే ఒక దళిత కవి, దళిత రచయిత రాసిన ఇది అందశ్రీ, తెలంగాణ బిడ్డ, ఆయన గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఓవరాల్ గా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది మీటింగ్. ఓకే, పోలీసులకు వార్నింగ్ అనేది అదే, సభ దగ్గరికి జనాలను రానికుండా అడ్డుకుంటున్నారు, మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మీ సంగతి చూస్తాననే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూద్దాం. ఇది ఉర్దూలో మాట్లాడకపోవటం. ఓకే, ఉర్దూ అంటే బేసిక్ గా మామూలుగా కేసీఆర్ ఎక్కడ పోయినా కానీ ఆయన తెలుగులో ఎంత అనర్గళంగా మాట్లాడతారు, ఉర్దూలో కూడా అంతే అనర్గళంగా మాట్లాడతారు. ఇటు వరంగల్ సైడ్ కూడా ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా బాగా ఎక్కువ ముస్లిం కమ్యూనిటీలో విపరీతమైన ఫాలోయింగ్. కాబట్టి కొంత ఉర్దూలో మాట్లాడాల్సి ఉంటే బాగుండేది. ఆయన అప్పుడప్పుడు సామెతలు కూడా చెప్తారు ఉర్దూలో, ఆ సామెతలన్నీ చెప్పకపోవడం అనేది కొంత వాళ్ళు వాస్తవానికి మనం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ముస్లింకి అనుకూలంగా ఉంటుంది, కానీ వక్ఫ్ బిల్ పైన నిజంగానే కేసీఆర్ మాట్లాడకపోవడం అనేది చాలా విస్మయకరమైన విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వక్ఫ్ బిల్ని ఏదో ఒక సందర్భంలో వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ బిల్ పూర్తిగా అనుకూలంగా లేకపోయినప్పటికీ, పూర్తిగా వ్యతిరేకం కానప్పటికీ అంశాల వారీగా కొన్నిటిపైన విభేదిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీలు అయితే పూర్తిగా విభేదిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి బీఆర్ఎస్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, డైరెక్ట్ పొత్తు పెట్టకపోయినా కూడా ఉండేవి. ఇప్పుడు కొంత వాళ్ళు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటున్నారనే ఇది కూడా ఉంది. లాస్ట్ 10 ఏళ్ళు ఎంఐఎం బీఆర్ఎస్ దగ్గరగానే ఉంది కదా. ఓవైసీ అనేక సందర్భాలు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళిద్దరు చేశారు కూడా కదా. సో అలాంటిది వక్ఫ్ బిల్ మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అనేది ఈ ప్రశ్న మేము కాదు రైజ్ చేస్తున్నది, కేసీఆర్ కుమార్తె కవిత రైజ్ చేసిన పాయింట్ అది. వక్ఫ్ బిల్ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? పైగా వక్ఫ్ బిల్ తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. కాబట్టి బీజేపీ మీద పోరాటం చేస్తున్నామని చెప్తున్న బీఆర్ఎస్ ఎందుకు వక్ఫ్ బిల్ మీద ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ అనేది కవిత రైజ్ చేసిన వాల్యుబుల్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి బీసీ రిజర్వేషన్ 42% అంశం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ రిజర్వేషన్ కులగణన అనేది కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఇక్కడ కులగణన చేస్తామని చెప్పిన తర్వాతే తెలంగాణలో ఇంకా ఎవరైనా బీసీ వాదాన్ని ఎత్తుకున్నారంటే కవిత మాత్రమే. కవిత బీసీలకు న్యాయం చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ కవిత ఆమె జాగృతి తరపున ఆమె వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించే దానిపైన మాట్లాడలేదు. సో దీనిపైన ఒకవేళ కేసీఆర్ మాట్లాడి ఉంటే అది కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం తీసుకుంది. దాని మీద మాట్లాడితే కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా మాట్లాడకపోవడం తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉంది. చాలా మంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గాంధీ భవన్ పైన దాడి చేసి అగ్నికి ఆహుతి అయిపోయారు. రకరకాల వాళ్ళు చాలా కాలంగా పోరాటం చేస్తారు. అది దానిపైన కూడా ఇక్కడ దీనికి ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చేమో. బహుశా ఎస్సీ వర్గీకరణకి మందకృష్ణ మాదిగ కేంద్రం యాక్సెప్ట్ చేసిన తర్వాత బహుశా పార్లమెంట్ లో బీజేపీ సభ జరిగింది, కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నారు. ఆయన మొట్టమొదట అంటే ఎస్సీ వర్గీకరణని మహారాష్ట్రంలోనే మొట్టమొదట అమలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దానికన్నా ముందు అందువల్ల మళ్ళీ అది
కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఎస్సీ అది వర్గీకరణ అవుతుంది. మీద మళ్ళీ మాట్లాడారా? అటు వ్యతిరేకంగా బీజేపీకి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందా అని ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడితే ఖచ్చితంగా మందకృష్ణ గురించి మాట్లాడాలి. మందకృష్ణ మాదిగా ఇటీవల బీజేపీకి దగ్గరయ్యాడు, స్వయంగా మోడీ ఆయన కావలించుకొని ఇదంతా చేశాడు. సో ఆ అంశం మీద కూడా మాట్లాడితే ఇటు కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అటు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చి ఉండేదేమో.